ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. శాంతి వాళ్ళంతా బాగుంటే శతాబ్దాలుగా యుద్ధాలు ఎందుకు జరిగేవరా? వచ్చేసాడు రాడు. టాక్సిక్, మామూలు టాక్సిక్ గా లేదు మూవీ. అలా టైటిల్ పెట్టినప్పుడే అర్థమైంది, కానీ మూవీ చూస్తున్నంతసేపు చాలా టాక్సిసిటీ ఫీల్ అయ్యా. అసలు ఎందుకు ఈ సినిమా, ఎందుకు ఆ స్టోరీ, ఎందుకు అసలు ఏం చెప్పాలి, ఏం తీయాలి అని ప్లాన్ చేసుకున్నారు? అసలు ఏదైనా ప్లాన్ ఉందా, లేక ర్యాండమ్ గా ఏదోటి తీసేద్దాం, మధ్యలో వన్ లైనర్స్ వేసేద్దాం, సినిమాటిక్ ఫైట్స్ పెట్టేద్దాం, కొంచెం అడల్ట్ కంటెంట్ యాడ్ చేస్తే బ్లైండ్ గా చూసేస్తారు అనే ఫీలింగ్ తో ఉన్నారో ఏంటో, కానీ కంప్లీట్ గా మిస్ఫైర్ అయింది. సినిమా సగం అయ్యేసరికి చాలా మంది వెళ్ళిపోతున్నారు థియేటర్ నుంచి. అంత ఘోరంగా ఏముంది అని డీటెయిల్డ్ గా రివ్యూలో మాట్లాడేసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్లో కంటెంట్ అండ్ రివ్యూస్ ఒకసారి చెక్ చేయండి. ఎంతవరకు అక్యురేట్ గా చెప్తున్నా అని చెక్ చేసి అప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా స్టోరీ వచ్చేసి అని చెప్పడానికి పెద్ద స్టోరీ అయితే ఏం లేదు. సరే, ఉన్న దాంట్లో చెప్పాలి అంటే రాయా అండ్ గంగా బ్రదర్ అండ్ సిస్టర్ 1940s టైంలో గోవాకు వచ్చి బిజినెస్ ఎంపైర్ ని ఎస్టాబ్లిష్ చేయాలి, మోనోపోలీ క్రియేట్ చేయాలి అనుకుంటారు. అయితే అలాంటి టైంలో నదియా రాయా లైఫ్ లోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగింది, మూవీ రివెంజ్ మోడ్ లోకి ఎలా వెళ్ళింది, ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఆఫ్టర్ KGF 4 years తర్వాత రిలీజ్ అయిన యష్ మూవీ ఇది. అయితే ఈ మూవీ మీద KGF ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎక్కువ లేదు. నార్మల్ గా ప్రీవియస్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది నెక్స్ట్ మూవీ మీద ఉంటుంది. అది ఎవరికి, హీరోకి కాదు, ఆడియన్స్ లో ఈ ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ థింగ్స్ అన్ని చేంజ్ అయ్యాయి. KGF తర్వాత నెక్స్ట్ యష్ ఎలాంటి మూవీతో వస్తాడు అనుకున్నప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్స్, టీజర్స్ చూస్తే చాలా డిఫరెంట్ ఫీల్ వచ్చింది. కానీ సినిమా చూస్తే దారుణమైన ఫీల్ వచ్చింది. యష్ కూడా రైటింగ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకున్నా, బట్ ఏం లేదు. ఈ మూవీలో యష్ క్యారెక్టర్ నేమ్ రాయా. ఏదైనా రాసుకోవాల్సింది, రాయకపోతే ఇలానే ఉంటుంది. అదే స్టోరీ రాసుకుంటే బాగుండు అంటున్నా. సర్కస్ కి పోవడం, సర్కస్ చేయడం, రావడం, ఇదే సరిపోయింది తప్ప మూవీలో ప్రోగ్రెషన్ ఉండదు, స్టోరీ ముందుకు వెళ్ళదు. అసలు విషయం ఏంటంటే 4.5 minutes ట్రైలర్ రిలీజ్ చేశారు కదా, బడ్జెట్ మొత్తం ట్రైలర్ కోసమే అయిందా అనిపించింది. ట్రైలర్ లో చూపించిందే సినిమాలో ఉంది. బేసిక్ గా ఏ మూవీకైనా అంతే. బట్ అది తప్ప ఇంకేం లేదు అంటే అవ్వదు. ఒక టాక్సిక్ క్యారెక్టర్స్ ఆర్ క్యారెక్టరైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఈ క్యారెక్టర్సే టాక్సిక్ అనుకుంటే వాటిని కూడా స్పాయిల్ చేయాలి అనే మైండ్ సెట్ లో ఉన్నారు మూవీ టీం. అసలు ఒక క్యారెక్టర్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో మూవీలో, అది ఎంటర్ అయ్యాక వచ్చే ఇరిటేషన్ ఇంకా పీక్ కి వెళ్ళిపోతుంది. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. నార్మల్ గానే ఏదో జరుగుతుంది అర్థం కావట్లని ఇరిటేషన్ లో ఉంటే ఈ క్యారెక్టర్ ఇంకా ఇరిటేట్ చేస్తుంది. టూ బ్యాడ్ ఉంది క్యారెక్టర్ రైటింగ్. అసలు యాక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నారు బట్ రీచ్ అవ్వట్లేదు. ఇలా చెప్తూ పోతే టైటిల్ మాత్రమే కాదు, మూవీ మొత్తం టాక్సిక్ గా ఉంది. అసలు ఒక నెగిటివ్ క్యారెక్టరైజేషన్ ని తీసుకుని అలాంటి క్యారెక్టర్స్ ని ఇంకా వర్స్ట్ గా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుందో అదే టాక్సిసిటీ ఉంటుంది మూవీ అంతా. తెలుగు వర్షన్ లో మరి ఎలా డబ్ చేశారో కానీ అస్సలు సెట్ కాలేదు. ఏదైనా బాగుంది అంటే సినిమాటోగ్రఫీ పీక్ ఉంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కొన్నిసార్లు బీజియం, ఇంకంతే, ఇంకేం లేదు, ఉండదు. సో మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి అస్సలు నచ్చలేదు. మీరు మూవీ చూస్తే మీకు ఎలా అనిపించింది అని మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.